ఒకప్పుడు ఏడాదికి 3 చిత్రాలు చేసే హీరో లాస్ట్ ఇయర్ ఒకే సినిమాకు పరిమితమయ్యాడు. ఈ ఏడాది ఇంకా బాక్స్ ఆఫీస్ ముందుకు రాలేదు. ఇంతకీ ఆ బిజీ హీరో సడన్ గా సైలెంట్ ఎందుకయ్యాడు? ఏం చేస్తున్నాడు? టాలీవుడ్ మోస్ట్ బిజీ హీరోల్లో శర్వానంద్ కనిపించేవాడు. ఏ సినిమా చేసినా ఇండస్ట్రీలో మినిమం బజ్ ఉండేది. అలాంటి హీరో ఈ ఏడాది అస్సలు సినిమానే రిలీజ్ చేయలేదు. అందుకే ఏం కారణాలున్నాయో తెలియదు కానీ డిసెంబర్లో మాత్రం తాను నటిస్తోన్న 3 చిత్రాల్లో నుంచి ఒక మూవీ అంటే బైకర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు దీపావళి పండక్కి క్లారిటీ ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ మనమే రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ ముందుకు రాలేదు శర్వ. కానీ ఇప్పుడు 2 నెలల్లో 2 చిత్రాలను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. డిసెంబర్లో బైకర్ తర్వాత సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి విడుదల చేస్తున్నాడు. అయినప్పటికీ ఇంకో కొత్త చిత్రం భోగి కూడా విడుదలకు పెండింగ్ లో ఉంటుంది. ఇది సమ్మర్ లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీటి షూటింగ్ కంప్లీట్ అయితే శ్రీను వైట్ల దర్శకత్వంలో కొత్త సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు శర్వ.